వెల్కమ్ టు వారధి. ట్రంప్ దెబ్బకు మన విద్యార్థులు లిబర్టీ లేని స్టాచ్యూలు అయిపోయారు. పార్ట్ టైం జాబ్స్ మీద రెడ్ మార్క్ వేయడం వల్ల స్టూడెంట్స్ కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఇక్కడ లోన్ పెట్టుకొని అక్కడికి వెళ్తే ప్లాన్ మొత్తం మార్చేశాడు డీజే ట్రంప్. అసలు అక్కడ పరిస్థితి ఏంటి, పరిష్కారం ఏంటి, ఈ రోజు వారధిలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు జనీత రెడ్డి, అటార్నీ, TV9 స్టూడియో నుండి. అలానే రవి లోతుమల్ల, యాక్టివిస్ట్, డాలస్ నుంచి జాయిన్ అవుతున్నారు. సన్నీ రెడ్డి, వెయిన్ స్టేట్ యూనివర్సిటీ గవర్నర్, డెట్రాయిట్ నుండి జాయిన్ అవుతున్నారు. వీళ్ళతో మాట్లాడాలనుకునే వాళ్ళు ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన వాట్సాప్ వీడియో కాల్ లేదా ఆడియో కాల్ నంబర్ 8006036036. నమస్కారం అండి. అట్ ప్రెజెంట్ యూఎస్లో సినారియో ఎలా ఉంది? అంటే మనకి మీడియా ద్వారా కొంచెం ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎక్కువ భయపడతా ఉన్నారు ఇక్కడ. అంటే ఉన్నదానికంటే ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నామేమో అని ఒక చిన్న డౌట్. సో రూల్స్ అవి అంతా అస్సలు చేంజ్ అవ్వలేదు. బట్ న్యూ అడ్మినిస్ట్రేషన్ రావడం వలన ఆ రూల్స్ని కొంచెం స్ట్రిక్ట్ చేశారు అంతే. సో స్టూడెంట్ వీసాస్ కానివ్వండి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ గురించి ఎక్కువగా వింటా ఉన్నాను నేను ఈ మధ్యన మీడియాలో. సో దాని గురించి మనం తీసుకుంటే పార్ట్ టైం జాబ్ చేయడం అనేది ఆల్వేస్ దేర్. ఆన్ క్యాంపస్లో 20 hours, ఆఫ్ క్యాంపస్లో అసలు చేయకూడదు చదువుకునేటప్పుడు ఫుల్ టైమ్గా. సో అండ్ దెన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ దే విల్ హ్యావ్ ఓపీటీ, ఆల్ దోస్ థింగ్స్. బట్ రూల్స్ అంతా సేమే ఉన్నాయి, రిమైన్స్ ద సేమ్. కొంచెం హడావుడి వాతావరణం ఏర్పడింది కొత్త ప్రెసిడెంట్ రాగానే. అఫ్ కోర్స్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా కొన్ని డెసిషన్స్ మేక్ చేశారు, అండ్ అది ఎక్కువగా ఇల్లీగల్ ఏలియన్స్ మీద. అండ్ దెన్ ఐ థింక్ రైట్ నౌ ద అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ ఎక్కువగా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని పంపించేసేయాలని. అఫ్ కోర్స్ ఈవెన్చువల్గా దే విల్ కమ్ బ్యాక్. అంటే ఇప్పుడు వచ్చి మనకు ఒక 2 weeks అవుతున్నా కూడా ఇట్స్ ఎ ప్రొసీజర్ ఫర్ ద, అంటే ఈ ప్రెసిడెంట్ ఉన్న ఈ 4 termలో ఇట్స్ ఎ ప్రొసీజర్. దే విల్ టేక్ మెనీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, మెనీ యాక్టివిటీస్ లైక్ దీస్ గోయింగ్ ఫార్వర్డ్. సో 1-2 daysలో, 1 weekలో, 1 monthలో అయిపోయేది కాదు ఇది. ఈ ఫుల్ 4 years యూ విల్ కీప్ హియరింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బీ ప్రిపేర్డ్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ not in violation of any US immigration rules, you are good to stay inside the country. రైట్. యూఎస్లో ప్రత్యక్షంగా అసలు ఎలాంటి పరిస్థితి ఉందో యాక్టివిస్ట్ రవి గారిని అడిగి తెలుసుకుందాం. రవి గారు, ఏంటి యూఎస్లో కనీసం స్టూడెంట్స్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాలన్నా భయపడుతున్నారంట, నిజమేనా? వెళ్ళాలంటే భయపడుతున్నారంటే అది అంత నిజం కాదండి. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే there are 3 tracks అండి. ఈ ఫీల్డ్లో 3 tracks ఉంటాయి. వన్ ఈజ్ అడ్మిషన్స్ ట్రాక్, one is OPT, STEM OPT track, and one is H1B track. Entire 2025 you see lot of noise, notice of intent to denials, because of students వాళ్ళైతే track A which is admissions, track B which is OPT, STEM OPT ఈ రెండిట్లో నియమ నిబంధనలు పాటించలేకపోయినట్టయితే track C which is track 3 is also called immigration. That is where attorney జనిత గారికి చాలా ఈవెంట్స్ వస్తుంటాయి. ఏంటి అంటే when students are going for a H1B or whatever the status that they are in, completely it is going to be scrutinized. ఇది entire 2025 కాదు, entire Trump period this is going to be miserable things for every student. Once again, but quality students from quality schools and quality ranked schools, they are completely following the rules and regulations. Their DSOs are 100% compliant. So this is becoming a challenge, and I'm sure that this is my 31st year in admissions. So with that 31 years I'm explaining to you. ఓకే. సన్నీ గారు, మరి అసలు ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ జనేత గారు అండ్ రవి. గుడ్ టు సీ యూ గైస్. ఇక్కడ రూల్స్ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ అగెనెస్ట్ F1 స్టూడెంట్ అండి. ఇది వీ ఫర్ లాస్ట్ 4 years ఓపెన్ బార్డర్స్, ఇట్ హర్ట్ కంట్రీ అ లాట్. మనకు ఎట్లా అయిపోయిందంటే ఇది నాట్ ఓన్లీ సిటిజన్స్కే కాకుండా మన లీగల్ ఇమిగ్రెంట్స్కి అందరికి కూడా ఎఫెక్ట్ ఇస్తుంది ఇది. సో దాన్ని ఆపాలని చెప్పి మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఈ సదర్న్ బార్డర్ నుంచి సింపుల్గా వాకిన్ అవుతున్నారో వాళ్ళని కంట్రోల్ చేయడానికి. మై అడ్వైజ్ ఏంటంటే ఇప్పుడు జనేత గారు చెప్పినట్టు స్టూడెంట్స్ యాజ్ లాంగ్ యాజ్ దే మెయింటైన్ ద స్టేటస్, ప్రాబ్లం ఎక్కడా లేదండి. మా యూనివర్సిటీలో కూడా రీసెంట్గా మేము వి సెండ్ అవుట్ ఏ నోటీస్. ఇప్పుడు ఐస్ ఈ ఇమిగ్రేషన్లో వచ్చినా కూడా ప్రైవేటు వాళ్ళ అపార్ట్మెంట్లో కానీ క్లాస్ రూమ్లో కానీ రావడానికి వీల్లేదు వాళ్ళకి. దే డోంట్ హ్యావ్ అ రైట్.
అన్లెస్ దే హ్యావ్ జడ్జ్ ఆర్డర్ ఉంటే కానీ. అడ్వైజ్ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదండి. నేను ఐ స్పోక్ టు సో మెనీ స్టూడెంట్స్ క్యాంపస్లో, మల్టిపుల్ క్యాంపస్లలో కూడా ప్రాబ్లం ఎక్కడా లేదు. ఏది అది మరీ హైప్ అవుతుంది, భయపడొద్దు, అసలు ఏమీ లేదు, స్టూడెంట్స్కు ప్రాబ్లమే లేదు. దయచేసి ఇల్లీగల్ పనులు చేయకండి. డోంట్ వయలేట్ వీసా రూల్స్. వీసా యాజ్ లాంగ్ యాజ్ మీరు వీసా రూల్స్ ఫాలో అవుతున్నంత వరకు మీకు ఏ ప్రాబ్లము ఉండదు. దాట్స్ మై అష్యూరెన్స్ టు ద స్టూడెంట్స్ అండి. రైట్ జయంతి గారు, కానీ అక్కడ కొంతమంది స్టూడెంట్స్ ప్రత్యక్షంగా మాతో మాట్లాడినప్పుడు ఒక విషయం తెలియజేసింది ఏంటంటే, ప్రాపర్ వీసాస్ ఉన్నా చాలా స్క్రూటినీ ఎక్కువగా ఉంది. ఐస్ ఏజెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. దానివల్ల మేము సరిగ్గా అంటే అవుట్ ఆఫ్ టెన్షన్, ఒకవేళ మేము సరిగ్గా ఆన్సర్ చేయకపోతే స్క్రూటినీ ఇంకా ఎక్కువ ఉంటుంది, అది మమ్మల్ని ఇంకా భయపెడుతుంది అంటూ చాలామంది మాట్లాడుతూ చెప్తున్నారు. సో ఇంత స్క్రూటినీ ఎందుకు జరుగుతుంది? ఐస్ ఏజెంట్స్ కూడా ఇంత కఠినంగా వ్యవహరించడం, వీటన్నిటి వెనుక ఏంటి? అంటే ఒక కంప్లైంట్ లేకుండా ఐస్ ఏజెంట్స్ జస్ట్ అట్లా స్టాప్ బై అవ్వడానికి లేదు. అంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా అంటే స్టాప్ చేసి చూసినా ఏది చేసినా కూడా అన్లెస్ అండ్ అంటిల్ దే హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిపోర్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఫలానా రెస్టారెంట్లో ఎక్కువగా వర్క్ చేస్తున్నారనో అట్లా వాళ్ళు కంప్లైంట్ వెళ్ళినప్పుడు దే విల్ కమ్ అండ్ చెక్. సో స్క్రూటినీ ఏంటి అని అంటే, ఇప్పుడు యాజ్ రూల్స్ ప్రకారం అయితే మీరు స్టూడెంట్గా ఉన్న ఏదన్నా వీసా స్టేటస్ మీద ఉన్నా కూడా యూ హ్యావ్ టు, అంటే ఎవరన్నా అడిగినప్పుడు ఆఫీసర్ యూ హ్యావ్ టు షో అంటే ఆన్ వాట్ కైండ్ ఆఫ్ స్టేటస్ యు ఆర్. మీ పాస్పోర్ట్ దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడు మీరు, అంటే మీ H1B కాపీస్ కూడా, అంటే ఒరిజినల్స్ దగ్గర పెట్టుకొని తిరగమని కాదు, కాపీస్ పెట్టుకోవాలి, చూపించాలి వాళ్ళకి. అఫ్ కోర్స్ అంటే వీళ్ళు చెప్పింది వాళ్ళు నమ్మి వదిలేయాలని కదా, వాళ్ళకి డేటాబేస్ ఉంటుంది, వాళ్ళు చెక్ చేస్తారు, అన్నీ అవుతాయి. సో మేబీ ఎవరన్నా కంప్లైంట్ చేసినప్పుడు వచ్చి అడిగినప్పుడు స్క్రూటినీ చేసినప్పుడు యాజ్ పర్ ద రూల్స్ అయితే ఈ డాక్యుమెంట్స్ అంతా మీరు పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ వేరియస్ అంటే స్టూడెంట్స్ అయితే యూనివర్సిటీలో స్కూల్ డిఎస్ఓ ఇప్పుడు సన్నీ గారు చెప్పినట్టు వాళ్ళకి అంటే ఒక మెమో లాగా వాళ్ళకి పాస్ చేస్తారు, చెప్తారు, ఎడ్యుకేట్ చేస్తారు, ఇవి మీ దగ్గర ఉండాలి పలానా డాక్యుమెంట్స్ అని చెప్పేసి. సో మీరు అవి ఆల్వేస్ దగ్గర పెట్టుకొని ప్రాపర్గా, అంటే కొన్నిసార్లు యాజ్ యూ సెడ్ కొంచెం భయపడే అంటే టెన్స్ అయిపోతారు, ఎందుకు నా దగ్గరకు వచ్చారు ఏంటి అని కొంచెం కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటారు. బట్ హవెవర్ యాజ్ లాంగ్ యాజ్ మీరు డాక్యుమెంట్స్ చూపించి అది వ్యాలిడ్ డాక్యుమెంట్ అయినప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఏమి అనడానికి లేదు. రైట్. సో రవి గారు, ఒక్క నిమిషం అండి జనేత గారు, ఇక్కడ స్కూల్లో మా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆఫీస్ ఉంటుంది. ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా దే కెన్ కాల్ ఇంటర్నేషనల్ ఆఫీస్, దే కెన్ గైడ్ దెమ్ ప్రాపర్లీ. My advice is if you are doing illegal work, then nobody can help. అది స్టాప్ చేసి మీరు లీగల్గా ఎనీ ప్రాబ్లం ఉన్నా కూడా ఇంటర్నేషనల్ ఆఫీస్ హెల్ప్ చేస్తుంది. జనేత లాంటిగా అటర్నీస్ చాలామంది ఉన్నారు, ఫ్రీ అడ్వైస్ ఇవ్వడానికి కూడా, అవసరమైతే కాల్ చేసి మాట్లాడడానికి కూడా నేను ఐ కెన్ టేక్ ఆన్ కాల్స్ ఆల్సో. అది ప్రాబ్లం లేదు స్టూడెంట్స్కి. యూ కెన్ అప్రోచ్ ఎనీ ఇంటర్నేషనల్ ఆఫీస్ ఇన్ ద స్కూల్. ప్రతి కాలేజీలో యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ఆఫీస్ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఆఫీస్ కాల్ చేయొచ్చు ఏమైనా హరాస్మెంట్ అట్లాంటివి ఏమైనా వస్తాయి. రైట్. సన్నీ గారు, గమనించినట్లయితే ట్రంప్ యాక్చువల్గా ఎలెక్ట్ అయిన దగ్గర నుండి కూడా ఎవరైనా యుఎస్ని వదిలి కనీసం కంట్రీకి వచ్చి కనీసం తల్లిదండ్రులను చూసుకునే పరిస్థితి కూడా లేదు, యుఎస్లోనే ఉండిపోయారు, ఒకలాంటి భయం నెలకొంది. కానీ ఇప్పుడు ట్రంప్ ఏకంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆయన సైన్స్ పెట్టే కొలది ఒకలాంటి టెన్షన్ క్రియేట్ అవుతుంది స్టూడెంట్స్లో. సో ఆ పానిక్ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేయాలంటారు? అండ్ మీ పార్టీ తరపు నుండి ఎలాంటి ఒక భరోసా లభిస్తుంది వాళ్ళకి? పార్టీ తరపు నుంచే కాదండి, కమ్యూనిటీ నుంచి కూడా, మన కమ్యూనిటీ కూడా దేర్ ఇస్ ఆల్వేస్ దేర్. ప్రాబ్లం ఎక్కడా లేదు, ప్రాబ్లం మీరు భయపడాల్సిన అవసరం లేదు. కమ్యూనిటీని కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఏమైనా ఇష్యూ అయితే స్టూడెంట్స్ అసోసియేషన్ని అప్రోచ్ కావచ్చు. నీకు కావాలంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇమిగ్రేషన్ అటర్నీ, జనేత లాంటి వాళ్ళు చాలామంది హెల్ప్ చేస్తున్నారు. అసలు ఆ ప్రాబ్లం ఎక్కడ లేదండి, మేమైతే చూడలేదు. మరి ఏమైనా ఉంటే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ టు టేక్, నాట్ ఓన్లీ మా యూనివర్సిటీలో కాదు, ఎక్కడైనా కూడా ఐ కెన్ జంప్ ఇన్. అండ్ రవి గారు చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాడు, ఐ నో రవి ఫర్ అ లాంగ్ టైమ్ టు, అండ్ వీ కెన్ జంప్ ఇన్ అండ్ హెల్ప్. అట్లాంటి ప్రాబ్లం అది ఐ డోంట్ నో, ఇది మీడియా చేసినదే అనిపిస్తుందండి నాకు, రియాలిటీగా లేదు, ఆ సిచ్యువేషన్ ఎక్కడ లేదు. నేను క్యాంపస్కి ప్రతిరోజు వెళ్తున్నానండి, బై ది వే. నాకు ఐ హ్యావ్ అ ఆఫీస్ ఇన్ ద క్యాంపస్. I'm going to the campus lately, almost every day I'm in the campus. సో ఆ ఇష్యూ ఎక్కడ లేదు. ఒకవేళ అట్లాంటిది వచ్చినా కూడా మై అడ్వైజ్, మీ స్కూల్ ఇంటర్నేషనల్ ఆఫీస్ని కాల్ చేయండి. ఇంటర్నేషనల్ ఆఫీస్ జంప్ ఇన్ అయి హెల్ప్ చేస్తుంది.
ఇంటర్నేషనల్ ఆఫీస్ ఒకవేళ అందుబాటులో లేకపోతే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇమిగ్రేషన్ అటర్నీస్ ఉన్నారు మన కమ్యూనిటీలోనే. సో మెనీ ఆఫ్ దెమ్, చేనేత లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి, ఏ సిటీలో అయినా సరే దే కెన్ హెల్ప్. కానీ ఒక్కటే ఏంటంటే మీరేదో రూల్ వయలేట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. అది ఇప్పుడు మనం ఇండియా నుంచి వచ్చేప్పుడు మనం కమిట్ అయ్యే వస్తున్నాం కదండి. మనం రూల్స్ అన్నీ కూడా మనకు తెలుసు, మనకు ట్యూషన్ ఎంత అవుతుంది, మన ఖర్చులు ఎంత కావాలి. ఐ అండర్స్టాండ్, అందరు అఫోర్డ్ చేయలేకపోవచ్చు. నేను కూడా అదే పరిస్థితులలో వచ్చాను 35 years క్రితం. కాకపోతే మనకు సిచ్యువేషన్ బాగాలేనప్పుడు వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. మై అడ్వైస్, ప్లీజ్ డూ నాట్ వయలేట్ ద రూల్స్. ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా కమ్యూనిటీ ఈజ్ విత్ యూ, you're not alone. That's my assurance to the students. రైట్. సో జనిత రెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళే స్టూడెంట్స్ ఖచ్చితంగా ఒక 50 to 80 lakhs లోన్ పెట్టుకొని, ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకొని యూఎస్ వెళ్ళి చదువుకోవడానికి వెళ్తారు. వాళ్ళ లైవ్లీహుడ్ కోసం, అంటే పేరెంట్స్కి భారం కాకూడదని చెప్పి వాళ్ళు పార్ట్ టైం జాబ్స్లో జాయిన్ అవుతూ వచ్చారు, వర్క్ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ ఇంత స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడా చేయలేకపోతున్నారు. వాళ్ళలో ఒకలాంటి భయం నెలకొంది. సో రూల్స్ ప్రకారం వాళ్ళు ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకూడదు ఫర్ లైవ్లీహుడ్? ఓకే, ఇప్పుడు F1 అనగానే అది ఫుల్ టైమ్ స్టూడెంట్ వీసా మీద వెళ్తున్నారు వాళ్ళు. సో స్టూడెంట్ వీసా మీద వెళ్తున్నప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకి F1 వీసా ఇవ్వబడుతుంది. రిక్వైర్మెంట్స్ ఏంటి అని మనం చూస్తే, ఓకే స్కూల్లో వీళ్ళకి ఆ యాక్సెప్టెన్స్ అదంతా, వాట్ ఎవర్ ద ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్, తర్వాత ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ అంటే ఎలా పే చేస్తారు వీళ్ళు స్కూల్కి. సో ఇది ఆఫీసర్ దగ్గర వాళ్ళు ప్రూవ్ చేయగలగాలి. సో ఈదర్ పేరెంట్స్ హెల్ప్తోని వీళ్ళు చదువుకుంటారా, లేదు లోన్స్ తీసుకొని చదువుకుంటున్నారా, ఇలా రకరకాలుగా చెప్పొచ్చు. సో ఇవన్నీ మీట్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకి F1 వీసా ఇవ్వబడుతుంది. దాని తర్వాతే వాళ్ళు యూఎస్లో అడుగు పెడతారు. సో వెళ్ళిన తర్వాత అంటే మేము ఇక్కడ జాబ్ చేయడానికి లేదు అంటే ఇట్స్ నాట్ ఏ, అంటే మీకు F1 మీద ఇట్స్ నాట్ యువర్ రైట్ టు డూ. అఫ్ కోర్స్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ, యాజ్ లాంగ్ యాజ్ ద ఆపర్చునిటీ ఈజ్ అవైలబుల్ ఆన్ క్యాంపస్ వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ద ఫుల్ టైమ్ స్టడీ. ఓన్లీ పార్ట్ టైమ్ 20 hours చేసుకోవచ్చు. మీరు ఫుల్ టైం చదువుతూ పార్ట్ టైం జాబ్ 20 hours ఆన్ క్యాంపస్లో చేయొచ్చు. దానికి కూడా చాలా హెవీ కాంపిటీషన్. ఇప్పుడు మీరు అన్నట్టు కోవిడ్ తర్వాత చాలా డిస్ప్రపోర్షనేట్గా ఈ H1Bsకి F1స్కి అసలు విపరీతంగా వచ్చేసారు స్టూడెంట్స్. సో వాళ్ళకి ఒక్క రెజ్యూమీకి మీకు అంటే ఒక్క జాబ్కి ఆల్మోస్ట్ 40 to 50 రెజ్యూమీస్ ఉంటున్నాయి అక్కడ వాళ్ళకి, అంటే ఓన్లీ వన్ జాబ్కి. అంటే పరిస్థితి చూడండి ఎలా ఉంది. సో ఒకవేళ ఆన్ క్యాంపస్లో మీకు రాకుంటే అంటే డిఫరెంట్లీ, ఇప్పుడు ప్రొఫెసర్ దగ్గర అసిస్టెంట్గా చేయొచ్చు, మీరు బుక్ స్టోర్లో చేయొచ్చు, కెఫ్టీరియా ఏదైనా ఆన్ క్యాంపస్లో చేయొచ్చు. అది కూడా విత్ స్కూల్ డిఎస్ఓ ఆథరైజేషన్తో మాత్రమే చేయగలుగుతారు. అలా ఆఫ్ క్యాంపస్లో చేయాలన్నప్పుడు యూ హ్యావ్ టు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మీకు ఓపీటీ ఉంటుంది, స్టెమ్ ఓపీటీ ఉంటుంది. అది టుగెదర్ 3 years వస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మీరు స్టడీ అయిపోకముందు CPT ఇన్ బిట్వీన్లో కూడా తీసుకోవచ్చు. ఈ దేంట్లో ఏది చేయాలన్నా కూడా స్కూల్ డిఎస్ఓ మీకు ఆథరైజ్ చేయాలి CPTని. అండ్ ఓపీటీ అయితే ఆథరైజ్ చేసిన తర్వాత మీకు USCISకి అప్లికేషన్ పెట్టుకుంటారు, అప్పుడు వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ఏంటి అంటే ఒకటి గమనించాల్సింది, మేబీ మా ఫ్రెండ్ అక్కడ చేస్తున్నాడు, ఇక్కడ చేస్తున్నాడు, నేను కూడా అలాగే చేస్తాను అంటే ఫ్రెండ్స్ని ఎక్కువగా, అంటే గుడ్ అడ్వైస్ ఇస్తే తీసుకోండి, బట్ లీగల్ అడ్వైస్ తీసుకోండి ఎక్కువగా. సో ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మనకు, తెలుగు ఆర్గనైజేషన్స్, తెలంగాణ ఆర్గనైజేషన్స్, చాలా కమ్యూనిటీ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ ఆర్గనైజ్ చేస్తుంటారు ప్రతిసారి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సంస్థ చేస్తూ ఉంటుంది. దాంట్లో తప్పకుండా ఇమిగ్రేషన్ అనేది పెడతారు వాళ్ళు. కానీ స్టూడెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళు రెడీ టు హెల్ప్ ఉన్నా కూడా స్టూడెంట్స్ షుడ్ సీక్ హెల్ప్. అంటే ఏంటి అనేది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళు రూల్స్కి కంప్లై అయ్యి ఉండి అండ్ దెన్ వాట్ ఎవర్ ఆన్ క్యాంపస్లో పార్ట్ టైం చేసుకొని ప్రాపర్గా గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కూడా కొన్ని అన్ఎంప్లాయ్మెంట్ డేస్ ఉంటాయి వీళ్ళకి ఆ ఓపీటీలో. అది అలా మెయింటైన్ చేస్తూ ప్రాపర్గా ఉంటే దట్స్ అ వండర్ఫుల్ లైఫ్ ఫర్ దెమ్, వండర్ఫుల్ కెరీర్ డెవలప్ చేసుకోవచ్చు. అసలు భయం లేదు. ఓన్లీ ఇప్పుడు మీడియా ద్వారా వాళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ ఎక్కువ భయపడాల్సిన పని లేదు. కాకపోతే మీరు అప్పుడప్పుడు మీ కిడ్స్ని అడుగుతూ ఉండండి, అంటే ఏ రకమైన వర్క్ చేస్తూ ఉన్నారు ఏంటి, ఎందుకంటే పేరెంట్స్కి తప్పకుండా వింటారు పిల్లలు. సో మీరు అడగాల్సిన బాధ్యత మీది. తర్వాత కిడ్స్ ఏంటి అంటే డెఫినెట్గా డోంట్ వయలేట్ ఎనీ రూల్స్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విత్ ఇన్ ద రూల్స్ యు ఆర్ రియలీ గుడ్ టు స్టే.
రైట్. సో రవి గారు, యాక్చువల్గా ఇప్పుడు జనిత గారు చెప్పినట్లు రూల్స్ వైలేట్ చేయకుండా ఆన్ క్యాంపస్లో వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు జాబ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఎంతమంది స్టూడెంట్స్కి ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందంటారు? ఆపర్చునిటీ వస్తుంది అనే దానికన్నా ఎక్కువ ఏంటంటే ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకోవడం ఎంతమంది క్రియేట్ చేసుకుంటున్నారు అనేది ఒక మంచి క్వశ్చన్. ఆపర్చునిటీలు రావండి, జాబులు తెచ్చుకోవాలి. అలాగే ఐ అగ్రీ విత్ జనత గారు, ఐ అగ్రీ విత్ సన్నీ గారు, బికాస్ ఐ నో దెమ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. బట్ ఐ ఆల్సో టెల్ యూ కపుల్ ఆఫ్ థింగ్స్ వెరీ క్రిస్టల్ క్లియర్, బ్లాక్ అండ్ వైట్. ఎస్, కమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి హెల్ప్ చేయడానికి. అటార్నీస్ లైక్ జనిత గారు ఉన్నారు, చాలా మంది హెల్ప్ చేయడానికి. బట్ school rules, OPT and STEM OPT rules, integrations, all those things, pretty much I can tell you that it's a very, very niche area. Even immigration attorneys fail to understand that. The reason because last week నాకు ఒక కాల్ వచ్చింది. I don't want to talk about a university. ఆ యూనివర్సిటీ నుంచి అబౌట్ 70 నాయిడ్స్ వచ్చాయి. మాస్టర్స్ అయిపోయింది, 70 నాయిడ్స్ వచ్చాయి. అంటే నాయిడ్స్ మీన్స్ నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై. సొల్యూషన్ ఏంటి? ఇట్స్ వెరీ వెరీ ఛాలెంజింగ్ అండి. అటార్నీస్ కూడా హెల్ప్ చేయలేదు. అటార్నీ వర్జీనియా నుంచి ఒక అటార్నీ నాకు కాల్ చేసి, రవి గారు ఇట్లా ఉంది ఏమంటారు అంటే, ఐ సెడ్ ద ఫస్ట్ థింగ్ వాజ్ గెటింగ్ ఇన్ టు దట్ స్కూల్, గోయింగ్ ఇన్ టు దట్ డైరెక్షన్స్ వాజ్ అబ్సల్యూట్లీ ద ఇనిషియల్ మిస్టేక్. పార్ట్ టైం జాబ్స్ అవనేది అబ్సల్యూట్లీ, ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ కు స్టూడెంట్స్ రావడం కూడా, ఇండియా నుంచి రావడం కూడా 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్, సార్ నేను అమెరికా పోతే పార్ట్ టైం జాబ్స్ వస్తాయని. ఏ స్కూల్కి వెళ్తున్నామో అని వాళ్ళు అడగట్లేదు. నాకు డిపార్ట్మెంట్ ఏముంది, ఈ రోజు వరకు కూడా నేను స్టూడెంట్స్ తోటి మాట్లాడినప్పుడు మీ డిపార్ట్మెంట్ చైర్ ఎవరు అని అడిగితే కూడా లాస్ట్ 2 weeks బ్యాక్ అడిగితే, నాకు తెలియదు సార్ డిపార్ట్మెంట్ చైర్. డిఎస్ఓ, నాకు తెలియదు సార్ డిఎస్ఓ ఎవరు. ఇంటర్నేషనల్ ఆఫీసర్, నాకు తెలియదు సార్. మేము 22 years బ్యాక్, నేను 23 years బ్యాక్ గ్రాడ్యుయేట్ అయినాను. ఈ రోజు వరకు కూడా మేము డిపార్ట్మెంట్ చైర్ తోటి కనెక్టెడ్ ఉన్నాము, డిఎస్ఓ తోటి కనెక్టెడ్ ఉన్నాము. సో ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ రాదర్ చదువుకునే దానికన్నా ఎక్కువ ఏంటంటే పార్ట్ టైం జాబ్కి వచ్చేటట్టు, ఇంట్రెస్టింగ్ గా పార్ట్ టైం జాబ్కి వచ్చేటట్టు ఉన్నది. దానికి ఈవెన్ పేరెంట్స్ కూడా అంతే ప్రోత్సహిస్తున్నారు. సార్ అక్కడికి పోగానే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్తున్నాం కదా, అమెరికాకి డబ్బులు సంపాదించడానికి వెళ్తున్నాం కదా, సో పార్ట్ టైం జాబ్స్ ఎప్పుడు వస్తాయి? దిస్ ఈస్ ద క్వశ్చన్ అండి. ఇది ఇంకా దీని కింద అండర్లయింగ్ రూట్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు స్కేర్ ఇట్, బట్ దట్ ఈస్ ద ఫ్యాక్ట్. వాట్సాప్లో చాట్ చేయట్లేదా వీళ్ళందరూ? చెప్పండి, వాట్సాప్లో చాట్ చేస్తున్నారు కదా. కెన్ ఎనీబడి స్టాప్ ఆన్ దిస్ వన్? కెన్ ఎనీబడి గైడ్ ఆన్ దిస్ వన్? స్టూడెంట్స్కి తెలియదా? ఇవన్నీ తెలుసుకోవాలి కదండి, వచ్చే ముందు రావాలి కదా. ఏమన్నంటే నాకు వీసా వచ్చిన తర్వాత నేను సంపాదించేశాను, సాధించేశాను, లైఫ్లో అన్ని అంటే అచీవ్ చేశాను అనే లెవెల్లో ఫీల్ అయిపోయి ఎవరి మాట వినకుండా, ఎవరి మాట వినరండి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే, అయ్యో ట్రంప్ ఇలా చేస్తున్నాడు ఏంటి, అలా చేస్తున్నాడు ఏంటి, మా పరిస్థితులు ఏంటి. ట్రంప్ ఏమంటున్నాడు? రూల్స్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాడు, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. రైట్. అంటే రవి గారు, ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, అక్కడికి వెళ్ళిన స్టూడెంట్ అక్కడ జీవించాలి, అక్కడ బతకాలి, ఒక 1 month పాటు అక్కడ వాళ్ళు బతకాలి అని అంటే చాలా కష్టతరం అని. అంటే జనరల్గా ఒక స్టూడెంట్ ఎంత ఖర్చు అవుతుంది, అదర్ దాన్ కాలేజ్ ఫీ చూసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఒక స్టూడెంట్కి అక్కడ 1 month పాటు? అబౌట్ $700 to $750 ఇంక్లూడింగ్ అకామిడేషన్, ఫుడ్ అండ్ ఆల్ ద థింగ్స్ అవుతుందండి, విత్ షేర్డ్ అకామిడేషన్. అంతకంటే తక్కువ కూడా కావచ్చు అండి, స్టూడెంట్స్ అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి. ఒక అడిషన్, రవి గారు చెప్పినట్టు ఒక అడిషన్ ఏంటంటే, ఇండియా నుంచి కొన్ని ఏజెన్సీస్, ఐ ఫీల్ లైక్ దే ఆర్ మిస్గైడింగ్ ఈ స్టూడెంట్స్. అంటే స్కూల్స్, మీరు ఇప్పుడు రవి గారు మీరు చెప్పారు కదా స్కూల్స్ కొన్ని, అది స్టూడెంట్స్ వాళ్ళు దే నీడ్ టు డూ ద రీసెర్చ్. ఈ అన్నోన్ స్కూల్స్, కొన్ని స్కూల్స్ అంటే కేవలము డబ్బులు సంపాదించడానికే ఈ ఏజెన్సీస్ కానీ స్కూల్స్ కానీ మిస్గైడ్ చేస్తున్నారు అనిపిస్తుంది. స్కూల్స్, నా అడ్వైజ్ ఏంటంటే, స్టూడెంట్స్ మీకు ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, స్కూల్ వెబ్సైట్లు ఉన్నాయి, యూ హ్యావ్ టు డూ యువర్ రీసెర్చ్. ఇప్పుడు మేము వచ్చినప్పుడు 30 years ago దెర్ ఇస్ నో ఇంటర్నెట్, 35 years ago దెర్ ఇస్ నో ఇంటర్నెట్. అంటే ఏదైనా కూడా ఎక్స్పెన్సివ్ ఫోన్ కాల్స్ అఫోర్డ్ చేయలేము, లెటర్ రాయడము, రిప్లైకి వెయిట్ చేయడము అట్లాంటిది ఉండేది. మీకు అది లేదు. మీరు స్కూల్ని అప్రోచ్ కావచ్చు, స్కూల్ గురించి రీసెర్చ్ చేయవచ్చు. దయచేసి అట్లాంటి స్కూల్స్, రవి గారు చెప్పిన లాంటి స్కూల్స్కి వెళ్ళకండి. మీకు లేటర్ ఆన్ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఈ గ్రీన్ కార్డ్ కానీ H1 కానీ దేనికి అప్లై చేసినా కూడా లేటర్ ఆన్ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇంతకుముందు కూడా చాలామంది సఫర్ అయినారు స్టూడెంట్స్. గైడెన్స్ కావాలంటే అట్లీస్ట్ అప్రోచ్ కండి, అడగండి. ఇప్పుడు కమ్యూనిటీ అసోసియేషన్ ఆర్గనైజేషన్స్ కూడా హెల్ప్ చేస్తాయి. మీరు డెఫినెట్గా ఆ పని చేయండి. మీరు డూ యువర్ రీసెర్చ్.
పార్ట్ ఆఫ్ ఇట్ అండి. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఐఎమ్ గోయింగ్ టు ఇండియా. పార్ట్ ఆఫ్ మై ట్రిప్ ఈజ్ టు ఎక్స్ప్లోర్ సమ్ ఆఫ్ ద యూనివర్సిటీస్ పార్ట్నర్షిప్ ఎస్టాబ్లిష్ చేద్దామని చూస్తున్నాను. అట్లా అట్లీస్ట్ అట్లాంటి పార్ట్నర్షిప్స్ ఉంటే మనకు జెన్యున్గా స్టూడెంట్స్ అక్కడ నుంచి రావడానికి ఈజీ అవుతుంది. అది దట్స్ వాట్ ఐమ్ డూయింగ్ యాజ్ అ గవర్నర్. రైట్. జనతి గారు, ఇప్పుడు సన్నీగా చెప్తున్నట్లుగా నిజంగా ఏజెన్సీస్ వల్ల కూడా కొంతమంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి బలవుతున్నారు. సో ఏజెన్సీస్ పైన తగిన చర్యలు లేకపోవడం వన్ ఆఫ్ ద రీజన్స్ అయిపోతుంది. సో ఏదైనా లిస్ట్ ఆఫ్ సమ్ ఇంప్రాపర్ యూనివర్సిటీస్ లేకపోతే సిగ్నిఫికెంట్ యూనివర్సిటీస్ ఏవైతే ఏజెన్సీస్ స్టూడెంట్స్ అకామిడేట్ చేయడానికి ట్రై చేస్తున్నాయో, ఏవైతే ప్రాపర్గా గైడ్లైన్స్ ఫాలో అవ్వట్లేదో, లేకపోతే రికగ్నైజ్డ్ కాదో, అన్ఆథరైజ్డో, అలాంటి వాటికి సంబంధించిన లిస్ట్ ఏదన్నా అవైలబుల్ ఉంటుందా స్టూడెంట్స్కి? అది డిఫరెన్షియేట్ చేసి లిస్ట్ అసలు లేదు. సో అన్నీ కలిపే ఉంటాయి అన్ని యూనివర్సిటీస్. సో స్టూడెంట్స్ జాబ్ టు, అంటే కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అవుట్ రైట్ ఇప్పుడు మీరు ఒక 10 years బ్యాక్ చూసే సిలికాన్ ట్రై వ్యాలీ యూనివర్సిటీ అని ఇట్లా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. అప్పుడు చాలా మందిని వెనక్కి పంపించేశారు. సో మనము అంటే అవి అంటే వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా. దే విల్ నెవర్ డిఫరెన్షియేట్ ఓకే దిస్ ఈజ్ గుడ్ దిస్ ఈజ్ బ్యాడ్ అని. అందులోంచి మీరు ఏ యూనివర్సిటీ కావాలి ఏంటి, నేను వెళ్ళే యూనివర్సిటీ మీరు డ్యూ డెలిజెన్సీ చేయాలి తప్పకుండా. ఇప్పుడు సన్నీ గారు అన్నట్టు, రవి గారు అన్నట్టు డెఫినెట్గా డూ యువర్ డ్యూ డెలిజెన్సీ. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు ఈచ్ యూనివర్సిటీ నుంచి. కొన్ని యూనివర్సిటీస్ వాట్ ఎవర్ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ దీన్ని బట్టి చూస్ చేసుకుంటూ ఉంటారు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి ఏంటి అనేది. ఎందుకంటే దే ఆల్సో నీడ్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ టు పే ద ట్యూషన్. సో వాళ్ళకి తగినట్టుగా ఎంచుకుంటూ ఉంటారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నా కానివ్వండి, వాళ్ళని కనుక్కోవడం, అంటే వీళ్ళ సీనియర్స్ ఉంటారు, ఇలా రకరకాలుగా ఉంటారు. ఇంకొకటి మనం అనుకున్నాము ఇలా ఏజెన్సీస్ని మనము అంటే వాళ్ళు చేస్తున్నారు. రీసెంట్గా నేను ఇంకొక టీవీ ఛానల్లో షో చేసేటప్పుడు ఒక ఏజెన్సీ ఆయన కూడా వచ్చారు. ఎప్పుడు నాకు అదొకటి ఉండేది, అంటే వాళ్ళు ఎలా గైడ్ చేస్తున్నారు ఏంటి అని. ఇప్పుడు రవి గారు కూడా చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు దానిలో. ఆయన ఏం చెప్పారు అని అంటే సేమ్ ఇప్పుడు రవి గారు చెప్పిందే చెప్పారు. వీళ్ళంటి స్టూడెంట్స్ మేము చెప్తా ఉన్నాము ఇలా, అంటే దిస్ ఈజ్ ద రూల్, దిస్ ఈజ్ ద, అంటే ఆ ఫ్లైట్ ఎక్కి అక్కడికి వెళ్ళేంత వరకు బాగానే ఉంటారు. ఫ్లైట్ దిగిన తర్వాత ఇంకా అసలు మేము చెప్పేది కొంచెం కూడా వాళ్ళు వినట్లేదు. మేము ఆల్వేస్ చెప్తాము పార్ట్ టైమ్ ఆన్ క్యాంపస్లో చేయాలి, ఆఫ్ క్యాంపస్లో మీరు ఇలాంటి వర్క్ చేయకూడదు, అది అగెనెస్ట్ ద రూల్స్. సో మీరు ఎప్పుడైనా అంటే ఎవరైనా ఐస్ ఏజెంట్స్ వచ్చినప్పుడు దొరికిపోయినప్పుడు పాసిబిలిటీ ఆఫ్ ద డిపోటేషన్. సో వీళ్ళు అంటే ఒకసారి వెనకెళ్ళి చూస్తే ఆల్రెడీ బ్యాచిలర్స్ చదువుకొని ఉంటారు వీళ్ళు. అంటే దే ఆర్ ఇంటూ దేర్ అడల్ట్హుడ్, వాళ్ళకి తెలుసు ఏది తప్పు ఏది ఒప్పు అనేది. బ్లైండ్గా ఫాలో అయిపోకండి మీ ఫ్రెండ్స్ని కానీ ఇంకా ఎవరో చేస్తున్నారు అని. సో అంటే ఒక కంట్రీకి వచ్చినప్పుడు, అంటే ఇండియాలో ఇప్పుడు మీరున్నారు, ఈ కంట్రీకి ఎవరు వచ్చినా కూడా ఈ కంట్రీ రూల్స్ ఫాలో అవ్వాలి, రైట్? అట్లాగే మీరు డిఫరెంట్ కంట్రీకి వెళ్తున్నారు, అక్కడ ఇమిగ్రేట్ అయ్యి వెళ్తున్నారు, చదువుకోవడానికి వెళ్తున్నారు, డెఫినెట్గా రూల్స్ ఫాలో అవ్వాలి. మీరు ఏ కొంచెము వయలేషన్ చేసినా కూడా, అంటే వెదర్ ఇట్ ఇస్ ఎ స్మాల్ వయలేషన్ ఆర్ ఎ బిగ్ వయలేషన్ ఈజ్ అ వయలేషన్. ఆ వయలేషన్కి తగినట్టుగా మీకు ఉంటుంది. అండ్ మిమ్మల్ని డిపోర్ట్ చేయడం కానివ్వండి, కొన్నిసార్లు బ్యాన్ చేయడం కానివ్వండి. సో ఇప్పుడు ఎక్కువగా రవి గారు అన్నట్టు డినాయల్స్ అని అంటే ఎక్కువగా ఆర్ఎఫ్ఈస్ వస్తున్నాయి. ఇంతకుముందు స్టూడెంట్స్ ఈఏడికి అప్లై చేసుకుంటే అసలు ఆర్ఎఫ్ఈ అనేది ఎక్కువ చూసేవాళ్ళం కాదు మేము. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఆర్ఎఫ్ఈలో అడుగుతున్నారు, అంటే మీరు రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉన్నారా, ఏ కోర్సులు ఏంటి, స్కూల్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకురండి మీరు అటెండ్ అయినట్టు, మీ ట్యూషన్స్ కడుతున్నారా. దాంతోపాటు వెరీ కన్సర్నింగ్ థింగ్ ఏంటి అని అంటే past 6 months మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించండి అని అడుగుతున్నారు. బికాస్ దే హైలీ డౌట్ దట్ దీస్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ అన్ఆథరైజ్డ్ వర్క్. సో దే వాంట్ టు ట్రాక్ past 6 months బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చూస్తే తెలిసిపోతుంది వీళ్ళకు ఆ అకౌంట్లోకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి. సో అంటే రియల్గానే ఇప్పుడు వీళ్ళు అన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. రీసెంట్గా మనం చూసాము కనెక్టికట్లో ఒక అబ్బాయి ఈ డోర్ డాష్ డెలివరీ చేస్తూ చనిపోయాడు, రైట్? దట్స్ ఆల్సో ఏ పార్ట్ టైమ్ జాబ్ విచ్ హీఈస్ నాట్ సపోజ్ టు డూ. సో ఇట్లా రకరకాలుగా, అంటే మనకు ఇది అతనికి అలా అయింది కాబట్టి మనకు తెలిసింది, ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. సో మెయిన్గా ఏంటి అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అని అనుకున్నట్టు అలా అస్సలు అనుకోవద్దు. చిన్న వయలేషన్ ఆర్ బిగ్గర్ వయలేషన్ ఈజ్ అ వయలేషన్. సో డెఫినెట్గా కంప్లై అవ్వాలి రూల్స్కి. మీరు బ్యాచిలర్స్ చేసి
మాస్టర్స్కి డబ్బులు కట్టుకొని మాస్టర్స్కి వచ్చి తీరా ఓపీటీ అప్పుడు మీకు ఇట్లా మీ ట్రాన్సాక్షన్స్ చూపించండి అన్నప్పుడు అప్పుడు ఓపీటీ అప్రూవ్ అవ్వకుండా అది డినై అయినప్పుడు మీకేం చాయిస్ ఉండదు. ఎందుకంటే వన్స్ ఓపీటీ ఈజ్ డినైడ్ మీకు ఆ సర్టెన్ టైం ఫ్రేమ్లో మీ సర్వీస్ కూడా డీయాక్టివేట్ అయిపోతుంది. అది అవ్వగానే ద నెక్స్ట్ మూమెంట్లో యూ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ. సో దీన్ని బట్టి మీకు తెలిసేదేంటి అంటే మీరు చిన్న తప్పు పెద్ద తప్పు చేసినా కూడా యూ విల్ బి డిపోర్టెడ్ బ్యాక్, రైట్? అంటే the goal what you came for you are not able to achieve just because of the part-time job, రైట్? సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. అంటే ఎస్పెషల్లీ కొంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్కువగా ఈ ఓరియంటేషన్ స్కిప్ చేస్తూ ఉంటారండి. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఓరియంటేషన్ అనేది. అక్కడ లోకల్ స్టూడెంట్స్ కూడా చాలా రిలీజియస్గా అటెండ్ అవుతూ ఉంటారు ఓరియంటేషన్. ఎందుకు అని అంటే ఓరియంటేషన్లో చాలా విషయాలు చెప్తారు వాళ్ళకి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. అంటే మీకు అంటే ఈ కంట్రీలో ఎలా ఉండాలి, బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్. అంటే ఆ వచ్చే స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడుతుంది. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, యూ షుడ్ నెవర్ స్కిప్ దట్. అది అటెండ్ అవ్వడం మూలాన మీకు సగం అక్కడే తెలిసిపోతాయి. అది అటెండ్ అవ్వకుండా మీరు ఫ్రెండ్స్ని అడగడం చాలా టైం వేస్ట్. అంటే ఇట్స్ వాట్ ఐ వుడ్ సే ఈజ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. రైట్. రవి గారు, రైట్ నౌ ఇప్పుడు ఇంత సీరియస్గా లేకపోతే ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు వరకు వర్క్ చేసిన ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు నుండి ఒకవేళ అంటే ఇప్పుడు ట్రంప్ సైన్ చేయక ముందు కనుక వాళ్ళు జాబ్ వదిలేసుకొని ఇప్పటికిప్పుడు వాళ్ళు జస్ట్ చదువు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే కనుక డిపోర్టేషన్ సమస్య అనేది ఉంటుందంటారా? డిపోర్టేషన్ సమస్య ఇప్పుడు మీరు చూడండి, దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఇందులో. డిపోర్టేషన్ సమస్య ఉంటుందంటే బేసిక్ ఆన్సర్ ఉండదు. కానీ ఇంతకుముందు వాళ్ళు చాట్ చేశారా, వాళ్ళు చాట్ చేసిన వాటిల్లో పార్ట్ టైం జాబ్స్ అన్నీ ఉన్నాయా లేవా అని అది మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. అది కనుక ఉన్నట్టయితే మాత్రము అది ఎప్పటికైనా ప్రాబ్లం ఉంటుంది. చాట్ అంతా డిలీట్ చేసాము, ఫోన్ అంతా మార్చేసాము అంటే కూడా కాదు, ఆర్కైవ్లోకి నుంచి వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా. బట్ ఐ వాంట్ ఇక్కడ మీకు ఇంకో టూ థింగ్స్ హైలైట్ చేస్తాండి, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. బ్యాక్ ఇన్ దోస్ డేస్ వెన్ సన్నీ గారు కానీ మేము కానీ యూఎస్కి వచ్చినప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ వాజ్ మోర్ ఆఫ్ ఎన్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ మోర్ ఆఫ్ ఎ బిజినెస్, be it for schools, be it for schools or universities, and be it for agents or be it for students. స్కూల్స్ ఏం చేస్తున్నాయి, మాకు స్టూడెంట్స్ కావాలి అని చెప్పేసి ఏజెంట్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేస్తున్నాయి. బిల్డ్ చేసిన తర్వాత ఒక్కొక్క స్టూడెంట్కి ఒక ఇంత కమిషన్ ఇస్తాను అంటే ఏ ఏజెంట్ అయినా కానీ ఆ యూనివర్సిటీని ప్రమోట్ చేయడానికి ఇష్టపడుతుంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ బికమ్ ఇది. ఈ మధ్యలో కొత్తగా ఏమవుతున్నాయి, ఈ ఏజెంట్స్ కాకుండా కూడా మనం డైరెక్ట్ రిలేషన్షిప్స్ బిల్డ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది యూనివర్సిటీస్ అంతా అవగాహన వచ్చేసి వాళ్ళు డైరెక్ట్ రిలేషన్షిప్స్ బిట్వీన్ స్కూల్స్ అండ్ స్కూల్స్ బిల్డ్ చేయడానికి అది ఆ అటెంప్ట్స్ చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఐడియా, నాట్ టాకింగ్ అబౌట్. బట్ ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ ద స్టూడెంట్స్కి ఏం బెనిఫిట్ అవుతున్నది. స్టూడెంట్స్ ఒక పేరెంట్ యూఎస్కు పంపించినప్పుడు దేనికి పంపిస్తున్నాడు? ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఇంటర్న్షిప్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఎంటైర్ కెరీర్ సెటిల్మెంట్. అంటే అడ్మిషన్స్ అనేది ఒకవేళ మాస్టర్స్ అడ్మిషన్స్ అంటే 2 years, ఓపీటీ స్టెమ్ ఓపీటీ అంటే 3 years, అంటే H1B అంటే 6 years. ఈ 11 సంవత్సరాలు ఒక స్టూడెంట్ గైడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ డౌట్ ఇట్. ప్లస్ స్కూల్స్ కూడా వాళ్ళు కూడా ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ పిల్లలు స్కూల్ ఉన్నంత వరకు ఇంట్రెస్ట్, ఆ తర్వాత ఏం లేదు. పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకు ఓపీటీ స్టెమ్ ఓపీటీల రూల్స్ రెగ్యులేషన్స్ గైడ్ లైన్స్ కెరీర్ ప్లానింగ్ అండ్ ఆల్ దస్ నుంచి ఇచ్చేవన్న నాట్లు nobody is having experience in this one, nobody is qualified enough. Third one, qualitative H1B నుంచి పోయి ఫుల్ టైం పార్ట్ టైం కాంట్రాక్ట్స్ అవన్నీ చూసుకోవాలని సజెషన్స్ ఇవ్వాలంటే I believe that only few schools are able to educate all these things అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు మార్నింగ్ నేను ఒక కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ నేను గైడ్ చేస్తున్నాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ద స్టూడెంట్ ఈస్ ఫ్రమ్ వర్జీనియా టెక్. అతను అడిగాను, హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ పార్ట్ టైం? సార్ ఇట్ ఈస్ ఇల్లీగల్ అండ్ రైట్ ఫ్రమ్ డే 1 నుంచి నేను ఈ రోజు వరకు కూడా నేను పార్ట్ టైం చేయలేదు. ఐ నో పార్ట్ టైం చేస్తే డబ్బులు వస్తాయి, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నాన్నగారు కూడా వద్దన్నారు అండ్ మీరు కూడా లాస్ట్ 9 months నుంచి చెప్తున్నారు మీరు వర్క్ చేయదని. ఎస్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ఆప్షన్ యూఆర్ డూయింగ్? సార్ నేను ఇంటర్న్షిప్స్ త్రూ క్యాంపస్ అండ్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ నేను వర్క్ చేస్తున్నాను అండ్ ఐ నీడ్ యువర్ గైడెన్స్. దిస్ ఈస్ వాట్ వీఆర్ గైడింగ్ అండి. బికాస్ దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్స్ వింటే ఇప్పుడు నార్మల్ స్కూల్స్ కానీ లేకపోతే ఈ kind of a commission based schools or whatever schools that we are talking about, I'm not against commission based schools, I'm not against agents, I'm not against anybody, but students careers impact అవుతున్నాయి అనేది స్టూడెంట్స్ అది ఆలోచించాలి.
వాళ్ళ ఓన్ కెరీర్స్ తప్పుదారిలో పెడుతున్నట్టయితే వాళ్ళ ఓన్ కెరీర్స్ ఇంపాక్ట్ అవుతున్నది. అది ఇప్పుడు ఇంపాక్ట్ కాదు, అట్లీస్ట్ నెక్స్ట్ 10 to అప్ టు H1 వచ్చినాక కూడా డినైల్ ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. ఐఎమ్ షూర్ దట్ జనత గారు యాజ్ ఎ లాయర్ షీ విల్ అగ్రీ టు ఇట్, బికాస్ ఏ టైంలో RFEలు వచ్చినాయి ఇవన్నీ నేను లాస్ట్ ట్రంప్ ఫస్ట్ పీరియడ్ లో చూసామండి. దే వర్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 5, 6, 7, 8, 10 years, but still they were deported because the problem that they created in while they were in school that reflected back on the H1B. Example, drunk and driving, ticketing, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఐ డోంట్ నో హౌ ది స్టూడెంట్స్ విల్ అడ్రస్ ఆల్ దీస్ థింగ్స్, బికాస్ ర్యాంపాంట్ గా వీళ్ళు వాట్సాప్ గ్రూప్ లో ఎంత విచ్చల విడిగా అది ఓపెన్ గా స్కామ్స్ చేస్తున్నారంటే దట్ ఈస్ ఎ థింగ్. వన్ సచ్ ఎగ్జాంపుల్ ఈస్ అసైన్మెంట్ హోంవర్క్స్ అండి, ఆఫ్ షోరింగ్ అసైన్ హోంవర్క్. ఇట్స్ ఎ షేమ్ ఆన్ ఎనీథింగ్ దట్ homeworks are getting done in for about $300 to $400. Is that what? Let me ask Sunny or let me ask Janata garu, మనం ఈ విషయం విన్నామా ఎప్పుడన్నా? $400 ఇచ్చి హోంవర్క్ చేయించుకున్న రోజులు విన్నామా? ఇది ఎవరికైనా చెప్పుకుంటామా? ఇది ఎవరికైనా స్కూల్కి పోయి చెప్పుకుంటారా? Yes, you're true. ఒక అడిషన్ రవి, ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ పాయింట్. మీ క్వశ్చన్కి ఏంటంటే ఇప్పటి వరకు చేసిండ్రు, మీరు కంటిన్యూ చేస్తే యు ఆర్ ఎక్స్పోజింగ్ మోర్ టు ద సిచ్యువేషన్. మీ ఇంట్లోకి వచ్చి చెక్ చేయరు, ఐస్ వాళ్ళు ఎవరైనా కూడా మీ ఇంట్లోకి రారు. దట్స్ ఎ ప్రైవేట్ ప్లేస్, అన్లెస్ జడ్జి సమ్మన్ ఉంటే కానీ రాలేరు. అట్లీస్ట్ ఇప్పుడు ఆపేయండి. మై అడ్వైజ్ ఈజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సమ్ మిస్టేక్స్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ అవుట్ సైడ్, వర్కింగ్ అవుట్ సైడ్, ఆపేయండి. డోంట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్, ఫాలో ద రూల్స్. It's very important in this country. Obey the rules. Rules are for everybody, not just somebody. Follow the rules. That's my advice. రైట్ సన్నీ గారు, ఇందాక రవి గారు చెప్పినట్లుగా స్కూల్స్ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ఆయన అంటున్నారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు ఒక స్టూడెంట్ మనతో వాట్సాప్ వీడియోలో జాయిన్ అవుతున్నారు. ఆది వేముల వాషింగ్టన్ నుండి, హరి వేముల వాషింగ్టన్ నుండి. నేను స్టూడెంట్ కాదండి. చెప్పండి హరి గారు. నేను స్టూడెంట్ కాదండి. నేను ఇక్కడ లాస్ట్ 10 నెలల్లో ఉంచుంటున్నాను. ఓకే, సో నేను చూస్తున్నది ఏంటంటే స్టూడెంట్స్ వచ్చేసి వీళ్ళ ఐడెంటిటీ తీసుకొని దాంతో ఊబర్ డ్రైవ్ చేయడం కానీ, లేకుంటే డోర్ చేయడం కానీ, ఓకే, అండ్ ఇంకా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ప్రతి దాంట్లో వచ్చేస్తున్నారు. కంపీట్ చేయడం ఎవరు అగేన్స్ట్ కాదండి. ఓకే, మీరు లీగల్ గా కంపీట్ చేయండి అండ్ ప్రాపర్ ప్రైజింగ్ తో కంపీట్ చేయండి, యాక్సెప్ట్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఉన్న బిజినెస్ వాళ్ళకు, ఇప్పుడు రెస్టారెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పొట్ట ఎందుకు కొట్టడం, ఇంట్లో నుంచి కుక్ చేయడం. ఇప్పుడు H4EAD వాళ్ళు ఉన్నారు, ఇంట్లో నుంచి కుక్ చేయడం ఎందుకు? మీరు ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకొని, ఒక స్పేస్ తీసుకొని అక్కడ కుక్ చేసి అమ్మండి, లైసెన్సెస్ తీసుకొని ప్రాపర్ గా లీగల్ బిజినెస్ చేయండి. నోబడీ ఈస్ స్టాపింగ్. మీరు చదువుకోవడానికి వచ్చారా? యాజ్ అ స్టూడెంట్స్ యూ కేమ్ టు దిస్ కంట్రీ టు స్టడీ, రైట్? డూ యువర్ జాబ్, స్టడీ. లేదు ఐ వాంట్ టు డూ ఫోటోగ్రఫీ, ఐ వాంట్ టు డూ వీడియోగ్రఫీ, ఐ వాంట్ టు డూ కుకింగ్, ఐ వాంట్ టు డూ వర్కింగ్ అనుకుంటే come in a different visa or do that in India. Why do you want to come here and then do venture into all these things? What is that you are getting out of it? Who are you trying to help and who are you trying to please? పాజిటివ్ సైడ్ హరి గారు చెప్పినట్టు పాజిటివ్ సైడ్ ఏంటంటే, మీరు ఫోకస్ ఆన్ స్టడీస్. మీరు ఇప్పుడు ఈరోజు పార్ట్ టైం జాబ్ చేస్తే మీ అస్సలు గోల్ వెనుకబడుతుంది. ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్, గెట్ ఇన్ టు ద బెటర్ జాబ్స్. దట్స్ ద గోల్. నాకు ఎవ్రీ టైమ్ వెన్ ఐ లుక్ బ్యాక్ నా స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ చూస్తే నేను అనుకునేవాడిని, అసలు వీళ్ళందరూ నన్ను మమ్మల్ని ఎందుకు పని చేయనియరు? బయట పని చేస్తే ఈ క్లాస్ ఎట్లాగో, ఈ క్లాస్ 1 hour నేను ఎక్కడైనా చదువుకోవచ్చు, 1 hourలో నేను 5 రాళ్ళు సంపాదించేవాడిని కదా అనిపించేది. కానీ ఆ సిస్టమ్ నన్ను ఫోర్స్ చేయకపోతే ఈరోజు ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం కాదు, మెనీ ఆఫ్ అస్. సో మై అడ్వైస్ టు ఆల్ స్టూడెంట్స్, focus on study, focus on your goal. This is just the short term. I hope your parents can understand, or I hope your parents can support. Focus on long term goals, focus on success. Don't focus on the short term goals. రైట్. సన్నీ గారు, ఇందాక రవి గారు మాట్లాడుతూ స్కూల్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్స్ ఆ తర్వాత అంటే ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళకూడదు అన్నది స్కూల్స్ కూడా చెప్తే బాగుంటుంది అన్నది ఆయన ఐడియా. నిజంగా ఉందండి.
స్కూల్స్లో ఉందండి, పాలసీ ఉంది. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ వి జస్ట్ ఇష్యూడ్ మెమో ఎస్టర్డే మెయిన్ స్టేట్లో ఏంది ఈ ఐస్ ఏజెంట్స్ వస్తున్నారు భయపడుతున్నారు అని చెప్పి. అది అట్లాంటిది మనము రిసోర్సెస్ ఉన్నాయి, వీళ్ళు వెళ్ళాలి కదండి. మన తెలుగులో ఒక శాస్త్రం ఉంది, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదట. అంటే వీళ్ళు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే దేర్ ఆర్ సో మెనీ రిసోర్సెస్ ఇన్ ద యూనివర్సిటీ, ఎవ్రీ యూనివర్సిటీ. మనము అట్లాంటి రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు స్టూడెంట్ సెంటర్లు ఉంది, కౌన్సిలింగ్ ఉంది. ఇట్లాంటి బాధలు అయినప్పుడు నో చార్జ్, దెర్ ఆర్ సో మెనీ రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ ద యూనివర్సిటీస్. అండ్ ప్లీజ్ ఎక్స్ప్లోర్. అడగండి, వెళ్ళి అడ్వైజర్ని అడగండి, లేదంటే స్టూడెంట్ సెంటర్లు ఉంటాయి మీకు. ఇంటర్నేషనల్ ఆఫీస్కి వెళ్ళండి, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఇట్లాంటి మీ భయం ఉంటే వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. రైట్. సో జనిత గారు, ఇప్పుడు ఒకవేళ స్టూడెంట్స్ కనుక ఎక్కడన్నా పట్టుబడి మళ్ళీ తిరిగి ఇండియాకి పంపిస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్ పరిస్థితి ఏంటి? స్కూల్ ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఆ స్కూల్ ఏదైతే ఇంకా వాళ్ళు డిస్కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఏమన్నా రిటర్న్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఇంకా వీళ్ళకి ఫినాన్షియల్గా బర్డెనే అంటారా? డెఫినెట్గా స్కూల్ ఏమీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వదండి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆ పర్టికులర్ కోర్స్ వర్క్ అంతా అంటే జాయిన్ అయ్యి అదంతా కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి దే ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎ పెనీ బ్యాక్ అవుట్ ఆఫ్ దట్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ they are not going to graduate because they came back. Unless and until అంటే వాళ్ళకి ఈ 5-year bar 10-year bars ఇట్లా ఏదైనా బార్స్ ఉంటే దే విల్ నెవర్ బీ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద కంట్రీ. ఒకవేళ అలా బార్స్ చేయకుండా జస్ట్ డిపోర్ట్ చేసి మళ్ళీ యూ కెన్ అపియర్ ఫర్ ద వీసా అని ఏదైనా ఉంటే వాళ్ళకి అపియర్ అయినా కూడా వీసా రావడం చాలా కష్టం. బికాజ్ ఆఫీసర్ ఆల్రెడీ చూస్తారు, ఇట్స్ గోయింగ్ టు బి ఎ రెడ్ ఫ్లాగ్ ఇన్ దేర్ సిస్టమ్. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి వయలేషన్ చేశావు, రైట్? దే ఆర్ నాట్ గోయింగ్ టు ట్రస్ట్ హిమ్. సో మీకు మీ లోన్ అలాగే మిగిలిపోతుంది, యు ఆర్ నాట్ గోయింగ్ టు గ్రాడ్యుయేట్, అండ్ వాట్ ఎవర్ యూ పెయిడ్ ఫర్ ద స్కూల్ ఇట్స్ నాట్ గోయింగ్ టు గెట్ బ్యాక్. అంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ బ్యాక్ ద మనీ అట్ ఆల్. సో కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మైండ్, సో యాక్ట్. అంటే అట్లా అని అందరూ స్టూడెంట్స్ అలా చేస్తారు అనట్లేదు, బట్ మేక్ ష్యూర్. అదే ఇప్పుడు అన్నట్టు సన్నీ గారు అన్నారు, రవి గారు అన్నారు, సీక్ హెల్ప్ చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. స్కూల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ మెనీ రిసోర్సెస్, యాజ్ సన్నీ గారు చెప్పినట్టు. యూ నీడ్ టు గో సీక్ హెల్ప్. వితౌట్ యూ సీకింగ్ హెల్ప్ నోబడీ విల్ హెల్ప్ యూ, అండ్ ఎస్పెషలీ సీక్ ద లీగల్ హెల్ప్. స్కూల్లోనే ఉంటారు, యూ డోంట్ హ్యావ్ టు పే ద అటార్నీ, అవుట్ సైడ్ అటార్నీకి పే చేసి అడగాల్సిన పని లేదు. మీకు ఇంటర్నేషనల్ ఆఫీస్ ఉంటుంది, స్కూల్ డిఎస్ఓ ఉంటుంది, ఆఫీస్లో వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళని అడగండి, వాళ్ళే చాలా డౌట్స్ క్లియర్ చేస్తారు మీకు. యూ డోంట్ హ్యావ్ టు పే ద అదర్ అటార్నీ, వాళ్ళ పెయిడ్ అపాయింట్మెంట్స్ తీసుకోవాల్సిన పని కూడా మీకు ఉండదు. రైట్. సో ఈ డిస్కషన్తో చాలామంది స్టూడెంట్స్కి చాలా క్లారిటీలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ ఏదో పార్ట్ టైం జాబ్స్ చేసుకొని ఇప్పటికిప్పుడు లైవ్లీహుడ్ అట్లా గడిపేద్దాం అనుకున్నారు. బట్ రూల్ ఈజ్ రూల్. ఆ రూల్ ఇప్పుడు స్ట్రిక్ట్గా అక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందని అన్న విషయం అయితే అర్థమైపోతుంది. సో డిపోర్టేషన్ విషయానికి వచ్చేసరికి ఒకలాంటి మెంటల్ ట్రామాకి గురవుతున్నారంటే, ఏమో మావి అన్నీ క్లియర్గానే ఉన్నా జస్ట్ బికాజ్ నేను లాస్ట్ మంత్ వరకు వర్క్ చేశాను కాబట్టి డిపోర్ట్ చేస్తారేమో అన్న భయం ఉంది. సో సన్నీ గారు, ఏమన్నా మన స్టూడెంట్స్కి సరే ఇప్పుడు ట్రంప్ వచ్చిన దగ్గర నుండి ఈ రూల్ రెగ్యులేట్ అవుతున్న దగ్గర నుండి ఒకవేళ వాళ్ళు జాబ్లు మానేసి పార్ట్ టైం జాబ్లు మానేస్తే వాళ్ళని ఏమన్నా కన్సిడర్ చేస్తారా టు కంటిన్యూ? సో కన్సిడర్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, మీ ఇంట్లోకి వచ్చి చెక్ చేయరు, మీ ఇంట్లోకి రారు. ఐ డోంట్ థింక్ అది పాసిబిలిటీ వాళ్ళు రియలైజ్ అయ్యి ఆపేయడం బెటరు. ఐ కెనాట్ గివ్, ఐఎమ్ నాట్ ఎన్ అటర్నీ, ఐఎమ్ నాట్ ఎ లీగల్, ఐ కెనాట్ గివ్ లీగల్ అడ్వైస్ ఇవ్వలేను నేను. కాకపోతే అట్లీస్ట్ పర్సనల్గా ఐ థింక్ ఆపేయడము బెటరు, దట్స్ ఆల్వేస్ బెటర్. మీరు కంటిన్యూ చేస్తే దట్స్ ఈవెన్ వర్స్ట్. ఎందుకంటే నేను చెప్పాను కదా, నిన్ననే మేము ఇష్యూ చేసాం. మేము ఎక్కడైనా కూడా ఐస్ ఏజెంట్లు మీ అపార్ట్మెంట్లో కానీ క్లాస్ రూమ్లో కానీ ఎంటర్ కాలేరు అన్లెస్ దే హ్యావ్ అ జడ్జ్ ఆర్డర్. ఈ ఐస్ ఏజెంట్స్ దగ్గర ఉన్న పర్మిషన్తో వాళ్ళు ఎంటర్ కాలేరు. ఓన్లీ పబ్లిక్ ఉన్న పబ్లిక్ యాక్సెసిబుల్ ఏరియాలోనే ఎంటర్ అవుతారు. క్యాంపస్లో కూడా వాళ్ళు డైరెక్ట్ మీద రారు. సో ఆపేస్తే ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది ఫర్ షూర్. కంటిన్యూ చేయదు, దట్స్ వాట్ మై అడ్వైస్. రైట్. సో రవి గారు, ఇప్పటి వరకు ఇప్పుడు మన సన్నీగా చెప్తున్నట్టు ఇప్పటికిప్పుడన్నా ఆపేయండి, ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాదు, ఇట్స్ జస్ట్ దట్ ఇంప్లిమెంటింగ్ ద రూల్ ఇక్కడ మాత్రమే అంటున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే తెలుగు స్టూడెంట్స్ ఇప్పుడు అప్లై చేసుకుంటున్నారో వివిధ యూనివర్సిటీస్ ఆర్ స్కూల్స్కి, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్టడీస్ మీద ఫోకస్ చేయాలండి, పార్ట్ టైం జాబ్స్ మీద లిమిట్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే
వాళ్ళు ఆల్రెడీ మా దగ్గర బ్యాంక్లో ఇనఫ్ ఫండ్స్ ఉన్నాయి, మేము చదువుకోవడానికి వస్తున్నాం అనేది ఆల్రెడీ కాన్సులేట్కు ప్రూవ్ చేసేసారు. సో సెమిస్టర్ 1లో మనకు చాలా ప్రతి 4 సెమిస్టర్స్లో చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్స్ ఉంటాయండి. హోంవర్క్స్ ఆర్ వెరీ వెరీ బిజీ. ఐ డోంట్ నో హౌ దే ఆర్ ఏబుల్ టు డూ పార్ట్ టైం. నాకు ఇప్పటికీ షాక్ అనిపిస్తుంది. కానీ స్కూల్లో ఆల్మోస్ట్ ఇచ్చే వర్క్కు, వాళ్ళు చేసే పనికి వీళ్ళకు, మేమైతే మా టైంలో ఉన్నప్పుడు అపార్ట్మెంట్కు కేవలం తినడానికి పడుకోవడానికి తప్ప దేనికి రాకపోయే వాళ్ళం అనమాట. అంటే అంత బిజీగా మేము లైబ్రరీస్లో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడెక్కడో న్యూయార్క్ లైబ్రరీలో కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళం, మా స్కూల్ లైబ్రరీలో కూర్చొని వర్క్ చేసుకున్నాం, ప్రొఫెసర్ తోటి మాట్లాడుకునే వాళ్ళం, ఇవన్నీ గ్రూప్స్లో ఫామ్ అయ్యే వాళ్ళం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేసుకునే అంత బిజీ ఉండే టైం లోపల కూడా అన్ని కోర్సెస్ లెర్న్ చేసుకోవచ్చు. ఇది ఇంకోటి ఏంటంటే వీళ్ళు స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది, ఓన్లీ క్లాస్ రూమ్లో తీసుకున్నప్పుడు అయితే బయటికి వర్క్ ఫోర్స్కి వస్తే అది సరిపోదండి. దే హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనే కాదు, అట్లీస్ట్ క్వాలిటేటివ్ నాలెడ్జ్, థియరిటికల్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు వర్క్ ఫోర్స్ అండి. ఎంప్లాయర్స్ కూడా ఏమి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండేటట్టు, వీళ్ళు వర్క్ చేసుకునేటట్టు ఉంటే చాలు అనే లెవెల్లో చూస్తున్నారండి. సో అక్కడ అంతా లాట్ ఆఫ్ అంటే ఒక ర్యాట్ హోల్లో పడిపోయినారు. ఏంటంటే మిస్గైడెన్స్, ప్రాపర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో లెట్ దెమ్ స్టాప్ అట్లీస్ట్. ఈవెన్ నా మీరు అన్నట్టు స్టాప్ చేస్తూ స్టడీస్ మీద ఫోకస్ చేస్తూ, మేము వచ్చిన పర్పస్ ఏంటి, గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత మాకు ఓపీటీ స్టెమోపీటీలో జాబ్స్ ఏంటి అనేది ఫోకస్ చేస్తూ మంచి రిలేషన్షిప్స్, అరే కమ్యూనిటీలో మంచి రిలేషన్షిప్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ జనత గారితో మంచి రిలేషన్షిప్ పెట్టుకుంటే వాళ్ళు, అరే అవును ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నారు కదా. 3 years జనత గారు మేము ఎలా ఉండాలనుకుంటాం, మేము గ్రూప్ ఆఫ్ 10 స్టూడెంట్స్ వచ్చాము, ఓపీటీ స్టెమోపీటీలో మీ గైడెన్స్ ఏంటి, మేము ఎలా ఫాలో చేయాలి, ఆ రూల్స్ ఏంటి, మేము సబ్జెక్ట్స్ ఎలా నేర్చుకోవాలి, సన్నీ గారు మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రవి గారు మాకు ఈ ప్రాబ్లమ్స్, ఇంకా వేరే కమ్యూనిటీలో మాట్లాడితే ఇవన్నీ నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. అంత స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఇవన్నీ ఇంత ఇంట్రెస్ట్ లేదండి. వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఓకే పార్ట్ టైం జాబ్ ఏంటి. నిన్న నాకు కాల్ వచ్చిందండి, నిన్న నైట్ అబౌట్ 10:30 11 o'clock నాకు కాల్ వచ్చింది. ఏంటంటే నేను సో అండ్ సో కాలేజ్ నుంచి, స్టేట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయినాను, నీ దగ్గర రైట్ అవే రెడీగా ఏదైనా ఫుల్ టైం జాబ్ ఉందా నేను తీసుకోవడానికి. అంటే బాబు ఇది నేనేమి ప్రింటింగ్ మిషన్ కాదు ఫుల్ టైం జాబ్స్ చేయడానికి, లేకపోతే ఈవెన్ సత్యనాథేలో కూడా తన కంపెనీలో పెట్టుకోలేడండి. నీవి బట్ నేను వదిలిపెట్టాను. సత్యనాథేల, సుందర్ పిచ్చా కూడా ఎవరు పెట్టుకోలేరు. యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్ అండి అది. అండ్ అవన్నీ ఉంటాయి. సో సారీ యు ఆర్ రీచింగ్ ఎ రాంగ్ పర్సన్. ఇదేంటి అవైలబుల్ గ్రాసరీ స్టోర్ కాదండి, ఇది జాబ్ స్టోర్ కాదండి. నాకు ఐఎమ్ సారీ, డోంట్ కాల్ మీ అగైన్ అని చెప్పేసి. సో లెట్ దెమ్ రియలైజ్ దట్ దిస్ ద రైట్ టైం హ్యాపెనింగ్. అండ్ ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకోండి, నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, టెక్నాలజీ నేర్చుకోండి, H1B రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఓపీటీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఓపీటీ స్టెమోపీటీలో ప్రాబ్లమ్స్ వస్తే మనకు H1Bలో ఇంపాక్ట్ ఎట్లా అవుతాయి. ఒక కమ్యూనిటీగా అగైన్ యాజ్ ఎ సెడ్ జనత గారు, సన్నీ గారు, మేము అందరం కూర్చొని మళ్ళీ కమ్యూనిటీలో ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ 4-5 months రెగ్యులర్గా సెమినార్స్, వెబినార్స్ అని అరేంజ్ చేద్దాం. పిల్లలకు ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉంటే అంతమంది బెనిఫిట్ అవుతారు. దట్స్ ఓకే. త్రూ తానా ఉంది, నాటా ఉంది, ఆల్ తెలుగు కమ్యూనిటీస్ ఉన్నాయి, ఆల్ ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఈవెన్ కాన్సులేట్ను కూడా ఇన్వాల్వ్ చేసుకోవచ్చు అండి, చేసుకోవచ్చు. అండ్ సన్నీ హ్యాస్ దట్ కనెక్టివిటీ, అండ్ జనత గారి హస్బెండ్ కూడా అంత మంచి కనెక్టివిటీ ఉంది కాబట్టి let us utilize the common forum and bring awareness to the Indian students. Sure. రైట్ జనిత గారు, సో ఇకపై అడ్మిషన్స్ కూడా కఠినతరం కాబోతున్నాయి అన్నది ఒక స్పష్టమైన ఒక క్లియర్ పిక్చర్ వస్తుందా? అడ్మిషన్స్ అంటే అదొక ప్రొసీజర్ అండి, అంటే కఠినతరం ఏమీ కాదు. అడ్మిషన్స్ కోసం వాళ్ళకి కావాల్సింది ఏంది, రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలి. రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ దగ్గర డబ్బులు ఉండాలి ఆ ట్యూషన్ కట్టడానికి, మిగతా ఎడ్యుకేషనల్ వాట్ ఎవర్ మీరు బేస్డ్ ఆన్ యువర్ కోర్స్ వర్క్ మీరు అది మీట్ అవుతున్నారా లేదా, అది I-20 ఇచ్చేస్తారు వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు. సో అంటే ఐ డోంట్ థింక్ దీనివల్ల అడ్మిషన్స్ కఠినతరం చేస్తారు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే యూనివర్సిటీస్కి కూడా అలాంటి బిజినెస్ కావాలి. అండ్ ఇక్కడ వాళ్ళు రాంగ్ డూయింగ్ ఏమీ లేదు యూనివర్సిటీస్ది. వాళ్ళు ఎప్పటిలాగే అడ్మిషన్స్ ఇస్తున్నారు, స్టూడెంట్స్కి వెల్కమ్ చెప్తున్నారు, ఆ గైడెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం వల్ల వచ్చింది ఏంటి అని అంటే 2 people మైండ్ సెట్ చేంజ్ కావాలి. ఒకటి పేరెంట్స్ది, ఒకటి స్టూడెంట్స్ది. పేరెంట్స్ ఏంటి అప్పుడప్పుడు మందలిస్తూ ఉండాలి పిల్లల్ని, ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటి, ఇలా అన్ఆథరైజ్డ్ వర్క్ చేయకండి, మీ కెరీర్ ఓరియంటెడ్గా వెళ్ళారు కాబట్టి ఆ గోల్స్ సక్సీడ్ అయ్యేంత వరకు ఉండాలి అని.
ఆఫ్ కోర్స్ పేరెంట్స్ చెప్పేవాళ్ళు ఉన్న స్టూడెంట్స్ వినేలాగా ఉండాలి. సో మేకింగ్ ష్యూర్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి అంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ గోయింగ్ టు బీ కంప్లీట్లీ డిఫరెంట్. మీరు కనుక వయలేషన్ చేసినట్టయితే ఎలాంటి చిన్నదైనా పెద్దదైనా మీకు డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్. సో అంటే మీరు స్టూడెంట్గా ఎంటర్ అవుతారు, ఆ గ్రాడ్యుయేట్ అయ్యాక ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, ఆ తర్వాత H1B, ఇలా అంటే తర్వాత గ్రీన్ కార్డు, తర్వాత సిటిజన్షిప్, ఇలా అన్నీ కూడా ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వేలో మీరు ప్రూవ్ చేయాలి ఏ స్టేటస్లో కూడా నేనేమి వయలేషన్స్ చేయలేదు అని. ఇప్పుడు మనకు ఓపీటీలోనే RFEs వస్తున్నాయని చెప్తున్నాను నేను. సో దాంట్లో అడుగుతున్నారు అంటే మీకు అంటే ఆ బ్యాంక్లోకి ఎలా వస్తున్నాయి ఏంటి అని అడిగినప్పుడు వీళ్ళకి అసలు దెర్ ఈజ్ నో ఆన్సర్. అంటే ఇప్పుడు మాకు కూడా సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, అంటే కాల్స్ వస్తాయి, నాకు ఇలా RFE వచ్చింది, మీ సజెషన్ ఏంటి, మీ అడ్వైజ్ ఏంటి అని అన్నప్పుడు ఆ పైవి అంటే ఒక 8-9 పాయింట్స్ లిస్ట్ ఉంటుంది దాంట్లో RFEలో. ఆ మిగతా 8 పాయింట్స్ ఉంటే 7 పాయింట్స్ వాళ్ళు మీట్ కాగలుగుతారు. అంటే వాళ్ళు ప్రాపర్గా అటెండ్ అవుతూ ఉంటారు, స్కూల్లో ఆ అటెండెన్స్ ఉంటుంది, ఫీ పే చేస్తూ ఉంటారు, ఆ కోర్స్ వర్క్ అంతా తీసుకొస్తారు, యూనివర్సిటీ నుంచి లెటర్ తీసుకొస్తారు. ఓన్లీ 1 point they are getting stuck is past 6 months bank statements, because officer can literally see, will provide చేస్తే ఆ ఇన్కమింగ్ ఫైనాన్షియల్ ఆ మానిటరీ వాల్యూ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని వాళ్ళు చూడగలుగుతారు. సో విచ్ ఈజ్ బై అన్ఆథరైజ్డ్ వర్క్. సో డెఫినెట్గా దట్ ఈస్ గోయింగ్ టు బీ ఎ ప్రాబ్లమ్. సో యూనివర్సిటీస్ అన్ని అంటే రూల్స్ కానీ US ఇమిగ్రేషన్వి అన్నీ సేమ్ ఉన్నాయి, ఏం చేంజ్ అవ్వలేదు ఈ న్యూ అడ్మినిస్ట్రేషన్కి. న్యూ అడ్మినిస్ట్రేషన్ రాగానే కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చేశారు. దానివల్ల ఏంటి అంటే క్రిమినల్స్ ఎక్కడ ఉన్నారో, ఏలియన్స్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారో వాళ్ళ ఫోకస్ ఏంటంటే వాళ్ళని పంపించేయడం ఫస్ట్. సో ఈవెన్చువల్గా ఎవరైతే వయలేషన్స్ చేశారో అక్కడికి కూడా వస్తుంది. బట్ ఐ డోంట్ థింక్ సో. అంటే దెర్ ఈజ్ నో చేంజ్, బట్ ఓన్లీ ఈ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి, వీళ్ళ పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వాలి టువర్డ్స్ ద ఎడ్యుకేషన్. ఎందుకంటే ఒకప్పుడు ఆ ప్లేజరిజం అనేది చాలా ఇదిగా ఉండేది. కొన్నిసార్లు సమ్ టైమ్స్ విల్ గెట్ కాల్స్ వేర్ ఇట్లా ప్లేజరిజంలో కూడా యూనివర్సిటీస్ కిక్ అవుట్ చేశాయి స్టూడెంట్స్ని. అంటే చిన్నవి అంటే యూ కేమ్ దేర్ టు వర్క్ హార్డ్, రైట్, యూ కేమ్ దేర్ టు డూ ద మాస్టర్స్. సో డెఫినెట్గా ప్లీజ్ follow the rules, guidelines given by the university and graduate. నెక్స్ట్ జాబ్ మార్కెట్ అంటారా, అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది బికాజ్ న్యూ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది కాబట్టి. గివ్ ఇట్ ఎ క్వార్టర్ టు సీ హౌ ఇట్స్ గోయింగ్ టు ప్లే అవుట్. సో ఎప్పుడైనా అంటే ఇట్స్ సైకిల్ లాగా ఉంటుంది, ఎప్పుడు మార్కెట్ 100% బాగుండదు, ఎప్పుడు డౌన్ ఉండదు. ఇట్స్ కైండ్ ఆఫ్ అంటే అప్స్ అండ్ డౌన్స్ విల్ ఆల్వేస్ బి దేర్. ఇప్పుడు మీకు 2008లో చూసుకుంటే ఇట్లా రకరకాలుగా కోవిడ్ వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు కూడా. సో ఇట్స్ ఎ సైకిల్. సో యూ జస్ట్ హ్యావ్ టు పేషెంట్గా వెయిట్ చేయాలి, బట్ ఫాలో ద రూల్స్. రైట్. సో ఫైనలీ సన్నీ గారు, మీరు ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే ఒక సీన్ అంటే ఒక పిక్చర్ చూసారు వాళ్ళు ఏంటంటే ఏకంగా స్టూడెంట్స్కి గ్రీన్ కార్డ్ ఇస్తామన్న ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏకంగా బేడీలు వేసి మరీ తిరిగి పంపిస్తున్నారు అని చెప్పి, ఆ బేడీలు వేసిన ఆ పిక్చర్ చూసిన దగ్గర నుండి స్టూడెంట్స్ చాలా ఒక మెంటల్ ట్రామా, ఒక పానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారు. సో మీరు స్టూడెంట్స్కి ఎలాంటి భరోసా, ఎలాంటి హామీ ఇస్తారు అండ్ ఎలాంటి వార్నింగ్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ట్రంప్ చెప్పినట్టు మెరిట్ బేస్డ్ అండి. వీఆర్ ఆల్రెడీ స్టాపింగ్ యాక్చువల్గా ఈ డైవర్సిటీ ఇవన్నీ స్టాప్ చేసి మెరిట్ బేస్డ్కి ప్రిఫరెన్స్. దానివల్ల మేజర్ బెనిఫిట్ పొందేది ఇండియన్ ఇమిగ్రెంట్సే యాక్చువల్గా మెరిట్ బేస్డ్. సో అక్కడికి వచ్చేస్తే బేడీలు వేయడం అనేది ఇప్పుడు జనేత గారు చెప్పినట్టు, రవి గారు చెప్పినట్టు ఏంటంటే మేజర్ ఫోకస్ ఇది అనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, మన కంట్రీలో జరిగితే మనం ఊరుకుంటామా? మనకు ఎనీ ఇల్లీగల్ థింగ్స్ జరిగినప్పుడు ఇండియాలో జరిగితే ఊరుకోం కదా. ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ రైట్ టు ప్రొటెక్ట్ ఇట్స్ ఆఫ్. గత 4 సంవత్సరాలుగా ఓపెన్ బార్డర్ ఉండి కంట్రీ దెబ్బతిందండి. వచ్చిన అడ్మినిస్ట్రేషన్ ఆబ్వియస్లీ ఇప్పుడు ట్రంప్ ప్రామిస్లు చేసిన కనుక ఈజ్ ట్రైంగ్ టు డెలివర్. నీకు ఇట్లాంటి బేడీలు వేయడము అనేది జరగదు. ఇంకొక మై అడ్వైస్ టు మీడియా, మీరు మమ్మల్ని అడుగుతున్నారు మమ్మల్ని హెల్ప్ చేయమని, మీరు అందరికంటే ఎక్కువ హెల్ప్ చేయగలుగుతారు. మీరు యూ కెన్ ప్లే బిగ్ రోల్. ఇప్పుడు ఇట్లాంటిది ఇప్పుడు మాతో టాక్ షో పెట్టారు కదా, అట్లాంటివి పెట్టండి, ఎడ్యుకేట్ చేయండి. మీడియా కెన్ హెల్ప్ ఎ లాట్. అండ్ ఈ బేడీలు ఇట్లాంటి భయపడొద్దు, ఏమీ జరగదు. మీరు మాత్రం రూల్స్ వయలేట్ చేయొద్దు. అమెరికా ఆల్వేస్ విల్ బి ద టాప్ డెస్టినేషన్ ఫర్ ద బెస్ట్ యూనివర్సిటీస్. ఇట్స్ నాట్ గోన్ చేంజ్. కానీ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు జనేత గారు చెప్పినట్టు ఏంటంటే స్కూల్స్ ఉంటాయి. వీసా అనేది ఈ బేస్డ్ ఆన్ ద క్రైమ్ రేట్ పెరుగుతుంటే వీసాలు ప్రాబబ్లీ స్ట్రిక్ట్ కావచ్చు.
వాళ్ళ ప్రాసెస్ చేయడం కానీ ఏదైనా కానీ స్ట్రిక్ట్ కావచ్చు. అదర్ దెన్ దట్ యూ ఆల్వేస్ హ్యావ్ అమెరికా ఆల్వేస్ వెల్కమ్స్ ఇమిగ్రెంట్స్. అమెరికా బిల్ట్ ఆన్ స్మార్ట్ ఇమిగ్రెంట్స్, ఓకే, నాట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. దయచేసి మై రిక్వెస్ట్ బీ లీగల్ అండ్ మై రిక్వెస్ట్ టు మీడియా, ప్లీజ్ హెల్ప్ ద సిచ్యువేషన్. మీరు ఈ ఈ ఈ ఒక్క పిక్చర్ ఎక్కడ జరిగిందో ఏంటో మరి నాకు కూడా ఐడియా లేదండి. అట్లాంటివి చూపిస్తే ఏంటంటే పేరెంట్స్ ప్యానిక్ అయిపోతారు, స్టూడెంట్స్ ప్యానిక్ Exactly. అయిపోతారు. అట్లాంటి సిచ్యువేషన్ లేదు ఎక్కడ కూడా. రైట్ రవి గారు, సో స్టూడెంట్స్కి ఒక పీస్ ఆఫ్ అడ్వైస్ కావాలి అనుకుంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలన్నది మీరు ఏమైనా స్టూడెంట్స్కి ఒక చిన్న అడ్వైస్ ఇస్తారా? డెఫినెట్లీ అండి. జనరల్గా చెప్పాలి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి రీసెర్చ్ ఎక్కువ చేసుకోవాలండి, నెంబర్ 1. రెండోది ఏంటంటే వచ్చే స్కూల్కి వచ్చే ముందు కూడా మనకు ఒక 5-6 ఇయర్స్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ పెట్టుకొని క్వాలిటీ పీపుల్ తోటి కనెక్ట్ అయ్యి, క్వాలిటీ మెంటర్స్ తోటి కనెక్ట్ అయ్యి, టెక్నాలజీ మెంటర్స్ తోటి కనెక్ట్ అయ్యి, డొమైన్ మెంటర్స్ తోటి కనెక్ట్ అయ్యి, ఫ్యూచర్లో మనకు అట్లీస్ట్ మనం H1Bలో గ్రీన్ కార్డ్ వచ్చే వరకు కూడా మనము ఒక కంట్రీలో మనము ఒక అడ్వైస్ తీసుకోవడం బెటర్ ఉంటుంది. సన్నీ గారు అన్నట్టు స్కూల్లో ఉన్నప్పుడు ప్రొఫెసర్స్ అడ్వైస్ తీసుకోవాలండి, చాలా బెనిఫిట్ అవుతుంది. ప్రొఫెసర్స్, డిపార్ట్మెంట్ చైర్స్, అడ్వైజర్స్, గ్రాడ్యుయేట్ అడ్వైజర్స్ ఉంటారండి, దే ఆర్ బ్యూటిఫుల్. వాళ్ళ అడ్వైస్ వాళ్ళ పరిధిలో నడుచుకోవాలి, నెంబర్ 1. మనం లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే డిఎస్ఓ తోటి కనెక్ట్ అవ్వాలి. అక్కడ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నాట్ దట్ డిఎస్ఓ కంప్లీట్లీ సాల్వ్ చేస్తా, నేను ఐ డోంట్ అగ్రీ, బికాస్ ఐ హావ్ సీన్ దిస్ ఎక్స్పీరియన్స్. డిఎస్ఓ కూడా 90 డెఫినెట్గా గ్యారంటీ ఇస్తాను. ఏంటంటే దెర్ ఆర్ సమ్ డిఎస్ఓస్ 50 to 75% వాళ్ళు కూడా నాలెడ్జ్ లేదు, బికాస్ దే హ్యావ్ ఓన్లీ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్, 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సిట్టింగ్ ఇన్ దట్ చైర్. కాబట్టి ఏంటంటే అవును, నేను ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే నేను బయట మార్కెట్లో వెళ్ళినప్పుడు ఎలాంటి వాళ్ళతోటి కనెక్ట్ అవ్వాలి. తానా ఉందండి, బ్యూటిఫుల్ తానా ఉంది. All immigration attorneys are all bigger organizations. Everybody is connected. So one call to any of these organizations, we are ready to help each other. Thanks to all the attorneys, thanks to all the community people, including all the Janata Gargani, Sunny Gargani, we are all there to help the students to succeed at it. కాబట్టి స్టూడెంట్స్ ఒక ఎంత ఇంట్రెస్ట్ తోటి వచ్చినట్టయితే, ఎంత మెంటారింగ్ కనెక్ట్ ఉన్నట్టయితే అంత బాగా సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు ఈ ఫీల్డ్లో. అండ్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బేడీలు కానీ అవన్నీ దట్ ఈస్ ఆల్ ఒకలాంటి మిస్కమ్యూనికేషన్, మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. నేర్చుకోండి, ఎవ్రీబడి క్వాలిటేటివ్ కాంపీట్ చేయండి, నాట్ దట్ యూఆర్ డూయింగ్ ఫ్రాడులెంట్ మెథడ్స్. క్వాలిటేటివ్గా వర్క్ ఫోర్స్ తోటి కాంపీట్ చేయండి, దెన్ యూ విల్ బి అప్రిషియేటెడ్. నాట్ దట్ ఫేక్ రెజ్యూమేస్, ఫేక్ ఇంటర్వ్యూస్, ఫేక్లు ఇవన్నీ పెట్టేసి డిసెంబర్లో ఒక పెద్ద ఆర్టికల్ క్యాప్చర్ చేశారు. ఏంటంటే మన వాళ్ళు దిస్ ఇస్ అనదర్ బిగ్ థింగ్, ఫేక్ డిఎల్స్, ఫేక్ రెజ్యూమేస్, ఫేక్ జీసీస్, ఫేక్ H4EADs ఇవన్నీ పెట్టి జాబ్లోకి వెళ్తున్నారు, ప్రాక్సీ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. ఇవన్నీ తీసుకున్నప్పుడు ఒక సామెత చిన్నప్పుడు మా పేరెంట్స్ చెప్పేవారండి, కూసేగాడిదంట మేసేగాడిని చెడగొట్టిందంట. అంటే మీరు చేస్తున్న విషయం ఏంటంటే మంచి వాళ్ళకి ఇంపాక్ట్ అవుతున్నది, ఇక్కడ ఉన్న సిటిజన్స్కు, ఇక్కడ ఉన్న గ్రీన్ కార్డ్ వాళ్ళకు ఇంపాక్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఓపెన్ మార్కెట్లోకి వచ్చేసాయి కాబట్టి డెఫినెట్గా థింగ్స్ ఆర్ ఇన్ ఎ వెరీ వెరీ టఫ్ సినారియోస్. Trump is implementing the rules judiciously. I see that he is doing an absolutely correct job and a wonderful job as a president. He is supposed to do that. సో జనత గారు, రూల్ని వైలేట్ చేయకూడదు, బ్రీచ్ చేయకూడదు, ఇది పక్కా. కానీ బీయింగ్ అన్ అటార్నీ ఇప్పటికిప్పుడు స్టూడెంట్స్ ఏం చేయాలి అంటే, ఒకవేళ పార్ట్ టైం జాబ్ చేసినట్టయితే ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఏం చేయాలి, వచ్చే స్టూడెంట్స్ ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఇప్పుడున్న ఎవరైతే అంటే సరైన సర్టిఫికేట్స్ లేని వాళ్ళు, లేకపోతే సరైన అడ్మిషన్స్ లేని వాళ్ళు ఏం చేయాలి యాజ్ ఆఫ్ నౌ? మీరు ఏదైతే ఇల్లీగల్గా ఏమైనా వర్క్ చేస్తూ ఉంటే అది ఇమీడియట్గా స్టాప్ చేసేయండి, ఎందుకంటే అది హెల్ప్ అవ్వదు. అలా అని స్టాప్ చేసేసారు కదా అని వెదర్ యూ విల్ బీ ఏబుల్ టు ఓవర్కమ్, వి నెవర్ నో. అంటే వాళ్ళు ఏం చేశారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ వచ్చే స్టూడెంట్స్కి ఏంటి అని అంటే, మేక్ ష్యూర్ మీరు రూల్స్ ఫాలో అవ్వండి. వచ్చిన తర్వాత ఆ ఓరియంటేషన్ అనేది అటెండ్ అవ్వండి. తర్వాత స్కూల్ డిఎస్ఓస్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడగండి. ఒకవేళ వాళ్ళు హెల్ప్ చేయలేకపోతే ఇంకా ఎవరితో అయినా, అంటే విత్ ఇన్ ద స్కూల్లో రిసోర్సెస్ చాలా ఉంటాయి, సో వాళ్ళని అడగొచ్చు. సో బాటమ్ లైన్ వచ్చేసి ఇప్పుడంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ఎజెండా ఏంటి అని అంటే కంట్రీ ఫస్ట్. సో
దట్ ఈస్ అఫ్ కోర్స్ ఏ కంట్రీ అయినా కూడా వాళ్ళ కంట్రీ పేట్రియాటిజం, వాళ్ళ కంట్రీ ఫస్ట్ అని అనుకుంటారు, వాళ్ళ సిటిజన్స్ ఫస్ట్. సో మీకు అంటే ఆపర్చునిటీ వచ్చింది, అంటే ఆ కంట్రీకి వెళ్ళి ఆ యూనివర్సిటీలో చదువుకుని మీరు యాక్సెప్టెన్స్ వచ్చింది. సో గో హెడ్, అంటే యూటిలైజ్ చేసుకోండి ఆ ఇచ్చిన దాన్ని. సో యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్, మార్కెట్స్ ఎప్పుడు ఇలాగే ఉండవు, అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. బట్ యూ స్టిల్ నీడ్ టు మెయింటైన్. అంటే వెన్ యూ డూ ద హార్డ్ వర్క్ డెఫినెట్గా యూ విల్ సీ ద రిజల్ట్, డెఫినెట్గా. సో అట్లా అని అంటే మీరు చేసేది ప్రాపర్గా చేయకుండా నాకు రిజల్ట్ ఓరియంటెడ్గా వర్క్ చేయాలి అని అంటే, గోల్ ఓరియంటెడ్గా వర్క్ చేసినప్పుడు మాత్రమే రిజల్ట్స్ వస్తాయి. అదర్వైజ్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు సీ ద రిజల్ట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ జనేత రెడ్డి గారు మాతో జాయిన్ అయినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సన్నీ గారు అండ్ రవి గారు. మీ అడ్వైజెస్ నిజంగా ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా అవసరం. మరి ముఖ్యంగా పానిక్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది, అంటే సరైన ప్రాపర్ పేపర్స్ లేకుండా వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు, లేకపోతే ఇప్పుడు లైక్ ఇట్లా వర్క్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక అడ్వైజ్ ఏంటంటే, యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికిప్పుడు అవన్నీ వదిలేసుకొని రూల్స్ని ఖచ్చితంగా పాటించండి. అప్పుడైతేనే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అఫ్కోర్స్ ఇంకా పాస్ట్కి తిరిగి వెళ్ళలేం కాబట్టి ఇప్పటికిప్పుడు మనం ఏదైనా ఒక స్టూడెంట్ చేయగలరు అని అంటే, ఇలా పార్ట్ టైం జాబ్లు మానేసి కేవలం ఓన్లీ స్టడీ ఓరియంటేషన్, అంటే మీరు ఏదైతే చదువుకోవడానికి వచ్చారో దానిపైన మాత్రమే దృష్టి పెట్టి మీ కెరియర్ని బిల్డ్ చేసుకోమని ప్రతి ఎక్స్పర్ట్ చెప్తున్న విషయం ఇది. ఈరోజు వారధి చూస్తూనే ఉండండి టీవీ 9.